బ్రదర్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు? సార్ మేము 104 అంబులెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 104 అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాము. గత ప్రభుత్వం 2021లో మా 104 వాహనాలని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాం. ముఖ్యంగా గత 16 సంవత్సరాల క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పూర్తిగా ఆరోగ్యానికి అందకుండా ఉంటారో వారి కోసం 104 వాహనాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 104 వాహనంలో బీపీ, షుగర్, ఫిట్స్, ఆస్తమా మరియు గర్భిణీ పేషెంట్లు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం మేము ఒక 104 అంబులెన్స్లో డ్రైవరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, 3 ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్టు, ఎల్టీ సెక్యూరిటీ గార్డ్తో పనిచేశాం సార్. గత ప్రభుత్వం 2021లో మా 104 వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసింది సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మేము తెలంగాణ రాష్ట్రంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఒక ఐఏఎస్ అధికారి ఆధీనంలో మాకు 1300 మందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్లో తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్రజాప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే సార్, 104 ఉద్యోగస్తుల తరఫున మాకు అన్ని విధాలా రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది సార్. కనీసం రెగ్యులర్ చేయకపోయినా కాంట్రాక్ట్లోకి తీసుకొని రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఎలాగైతే నెల జీతాలు వేస్తున్నారో ఆ విధంగా మాకు కూడా 1 నుంచి 5వ తారీఖు జీతాలు వేయాలి. ముఖ్యంగా ఈ రోజున మా జేఏసీ పిలుపునిచ్చిన శాంతియుత ధర్నాకి ఉదయం నుంచి ఇక్కడ మీరు అహర్నిశలు వీడియో తీస్తూ కెమెరా చేస్తున్నందుకు తొలి వెలుగు యాజమాన్యానికి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఏ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారు? ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చినా సార్. అది మా ప్రాబ్లం ఏంటి అంటే, మాకు 3 months ముందు జూన్ నుంచి మాకు డ్యూటీ చేంజ్ చేసిన. అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వచ్చినాయి. 2017 నుంచి చేస్తే ఆయన ఏం చేసినా, ఈ సూపరింటెండెంట్ 3 months ముందు మాకు సపరేట్ చేసిన 217 మెంబర్ వచ్చింది 2017 నుంచి. 217 మెంబర్కు సపరేట్ ఇచ్చిన తర్వాత 3 months ముందు 50 మెంబర్స్కు సపరేట్ చేసిన. 50 మెంబర్కు సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అది చెప్పండి అంతే. మాకు డ్యూటీ అదే డ్యూటీ 2017 నుంచి చేస్తే డ్యూటీ తీసిన వేరే కాంట్రాక్ట్లో పెట్టిన. మాకు వేరే కాంట్రాక్ట్లో పెట్టిన. అక్కడ జీతం తక్కువ ఉన్నాయి. ఆ శానిటైజర్ కాంట్రాక్ట్ ఉన్నాయి. అది చేయడానికి మాకు వస్తలేవు. మాకు పాత కాంట్రాక్ట్లో వేయాలి. మాకు ఏం అవుట్సోర్సింగ్ ఉంటే అవుట్సోర్సింగ్లో ఉండాలి. ఎందుకంటే శానిటైజర్ పని చేయలే. కలెక్టర్ నుంచి వచ్చిందా నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.